గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు 3వ దశ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని ఈరోజు సోమవారం ఏదైతే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క గ్రామం పాల్పంచుకుంటుంది. ప్రస్తుతం మనం పగిడిమరి గ్రామానికి విచ్చేయడం జరిగింది. పగిడిమరి గ్రామానికి సంబంధించి సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు ఎంతో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించుకున్నారు. మనం చూస్తున్నట్లయితే స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద సర్పంచ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం, ముందుగా సర్పంచ్గా ఎన్నికైనందుకు మా ఛానల్ తరపున మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీ తరపున మీరు నాగమణి గారు మీరు ఎవరైతే ఉన్నారో గెలిచినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఏ విధంగా ఉంది గ్రామంలో పరిస్థితి? ముందు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు? గ్రామంలో చాలా బాగుంది, అందరు సపోర్ట్ ఉంది, చాలా బాగుంది. ఇదే విధంగా ఎప్పటికీ నాకు ఇలాగే అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. వాళ్ళకు అనుకూలంగా నేను ఇక్కడే ఉంటా, వాళ్ళకి ఏం కావాల్సినా చూసుకుంటా. నాకు ఇప్పుడు ఏ రకంగా సహకరించి నన్ను ఈ భారీ మెజారిటీతో గెలిపించిరో నేను అలాగే చూసుకొని నా ప్రజలందరినీ నమ్మకంగా ఉండి ఏ పనులున్నా దగ్గరుండి చూసుకుంటా. వార్డులకు సంబంధించి 10 వార్డులు అయితే 9 కాంగ్రెసే కైవసం చేసుకున్నట్లు కూడా మాకు తెలిసింది. అది దేనివల్ల సాధ్యమైందంటారు? నమ్మకం, పార్టీ బలంగా ఉంది, ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. అంటే మున్ముందు ఇప్పుడు మీ గ్రామం అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, నెక్స్ట్ మహిళలకు ఉపాధి అవకాశాలు కావచ్చు, మున్ముందు ఏ విధంగా చేయబోతా ఉన్నారు? ఊరికి బస్సు రావట్లేదు, ఫస్ట్ అది చూస్తాం, వచ్చేటట్టు సహకరిస్తాం. వాటర్ ప్రాబ్లం ఉంటే చూసుకుంటాం. ఏదున్నా ముందుకు తీసుకొచ్చి ప్రజలు ఇలాగే మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మేము అన్ని విధాలుగా సహాయపడతాం. ఏదున్నా తీసుకొచ్చి మా ఊరి బాగు పెట్టుకుంటాం. అంటే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఒక సంకల్పంతో ఉంటారు, అంటే గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలి అనేసి. మీ ఐకానిక్ థాట్ ఏంటి అసలు? అంతే, నా ఊరిని బాగు చేసుకోవాలి, ఏ సమస్య ఉన్నా లేకుండా చూసుకొని ముందుకు నడిచి 5 ఏళ్ళు ఎమ్మటుండి వాళ్ళని వెన్నంటుండి నన్ను ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేసిరో వాళ్ళకి నేను అదే విధంగా ఉండి సహకరించి అన్నీ చూసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ నమస్కారం అండి, ముందుగా గెలిచినందుకు మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అంటే ఊరిలో సర్పంచ్ ఒకరు ఉంటే ఆ ఊరే బాగుపడుతుందని ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు ఎప్పుడైనా సరే. అంటే ఈ 2 ఏళ్ళు ఊరు బాగోక చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు పౌడిమరి ప్రజలు అందరూ కూడా మన నమ్మకం మీద వాళ్ళు బెమ్మరథం పట్టిర్రు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు మా నమ్మకం ఏంటంటే మా ఊరి సమస్యలు ఏదున్నా కూడా నేను తక్షణమే పరిశీలిస్తాను. అదేవిధంగా మా మంత్రివేలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళంటే మా ఊరంటే చాలా ప్రేమ. వాళ్ళు ఏది ఉన్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా సార్ గారి మంత్రి గారు తీసుకుపోయి సమస్యలను పరిష్కారం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎలక్షన్లు సర్పంచ్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలది. ఒక మోరీలు, డ్రైనేజీ ప్లస్ వాటరు, వీధి లైట్లు కూడా ఉన్నాయి. అది కూడా మన నమ్మకం మీద వేలాగా మనం ముందుకు తెచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. రేపు వాళ్ళు కూడా నేను ఎండమ్మటి ఉండి అన్ని సమస్యలన్నీ పరిష్కారం చేసి వాళ్ళని 5 ఏళ్ళు వాళ్ళ ఎమ్మటి ఉండి పరిష్కారం చేసి వాళ్ళని కృషి చేసి వాళ్ళని ఎట్లా నన్ను నమ్మకం చేసిన వాళ్ళని కూడా నేను అట్లా నమ్మకం ఇచ్చి 5 సంవత్సరాలు చక్కగా చేస్తాను. ఇప్పుడు గ్రామాలకు సంబంధించి యువకులు చెడు అలవాట్లకు అలవాటు పడి చెడిపోతూ ఉన్నారు. అంటే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు మీరు స్పెషల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? మా గ్రామానికి యువకులు, మహిళలు అందరూ కూడా ఇంత పెద్ద విజయం సాధించినాం. మేమేందంటే మా యువకులను కూడా అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్లో అక్కడక్కడ వాళ్ళకి ఎవరికైతే ఉపాధికి అక్కడ మనకు మంత్రి గారి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ అవన్నీ ఉన్నాయి. వారికి ఎవరికి మీదనైతే అవగాహన దేనికన్నా మేము దీనికి పోతామని చెప్తే వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద పంపించి వారి వృత్తిలో ఎవరికైతే ఏ వృత్తి అయితే నస్తుందో ఆ వృత్తికి మేము పంపించడం జరుగుతుంది. ఈ చెడు అలవాట్లు అనేది మద్యపానం కానీ, గంజాయి కానీ అన్నింటినీ కూడా యువతని దూరంగా ఉండాలని మేము ఎప్పటి నుంచి కూడా కోరుకుంటున్నాం. దానికి మేము ఎప్పటికప్పుడు యువకులకు కూడా మేము సలహాలు, సూచనలు ఇస్తున్నాం. చాలామంది మా గ్రామాన మారారు. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్గా చాలామంది పనులు చేసుకుంటారు. అందరూ మా దగ్గర ఎవరు కూడా 99% ఇక్కడ అగ్రికల్చర్ పీపుల్స్, వారందరూ కూడా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మా దగ్గర ఎలక్షన్లో వచ్చినప్పుడే పార్టీలకు అదే ఉంటారు. తర్వాత అంతా గ్రామం అంతా ఒక కుటుంబ సభ్యులుగానే కలిసిమెలిసి పోతాం. మేము ముందుగా మన హెచ్ఎం టీవీ వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పైడిమరి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణం అయిందంటే మాకు ఇప్పుడు మీరే అన్నారు
ఎప్పుడు కాంగ్రెస్ వస్తుంది మంచి చేస్తే వాళ్ళప్పుడు ఎప్పుడు కూడా జనం మంచిగానే ఉంటుంది. ఊరు అన్నప్పుడు సర్పంచ్ అనేది ప్రధాన పదవుడు. ఒక రాష్ట్రపతికి ఎంత పవర్ ఉంటుందో సర్పంచ్కి కూడా అంతే పవర్ ఉంటుంది. అంటే జనాన్ని కూడా అందరు కూడా రెస్పాండ్ అయ్యి ఏ ఆపద వచ్చినా, ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నా, ఎక్కడ ఉన్న పోలీస్ స్టేషన్స్ ఉన్నా, ఆఫీసులు ఉన్నా కూడా, గ్రామంలో పంచాయతీలు అయినా కూడా నిత్యం వెన్నెంటుండి వాళ్ళ సమస్య పరిష్కారం చేసినప్పుడే ఆ ప్రధాన పౌరునికి అనేది గుర్తింపు వస్తుంది. అదే గుర్తింపుని గత 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అనేది ఇక్కడ కంచుకోటగా మారింది. ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకా 20 సార్లు అయినా కూడా మనం మంచి చేసినప్పుడు జనం మనమట్టున్నప్పుడు పార్టీ అదైనా కూడా వ్యక్తిత్వం వేరేది. 5 సంవత్సరాలే పదవి ఉంటుంది. పదవి అన్నప్పుడు 5 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినాక కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు కూడా మళ్ళీ అదే కుటుంబంలో, అదే కాంగ్రెస్ కుటుంబంలోకి వెళ్ళి మళ్ళీ సర్పంచ్ అనేది వెనకనేది జరగబడుతుంది. కాబట్టి ముందు సర్పంచ్ గారు కూడా సూచన ఏంటంటే, లాస్ట్ ఇయర్లో ఎట్లా చూసుకుర్రో జనాన్ని మీరు కూడా అట్లా చూసుకుంటే గ్రామంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డంకమవుతుంటుంది. కనగల్లు మండలంలోనే పైడిమేర అంటే కంచుకోట. మంత్రి గారు కూడా చాలా గెలవంగానే ఒక 78 కోట్ల నిధులు తెచ్చిపెట్టిండి ఇక్కడ మంత్రి గారు. అభివృద్ధి అవుతుంది. ఆ 78 కోట్ల నిధులు కూడా ఇప్పుడు రేపు ఖర్చు చేస్తే ఆ రూపురేఖలు అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది. ఇంకా కూడా మొన్ననే నామినేట్ చేసినాక కూడా సర్పంచ్ గారిని తీసుకుపోయి పరిచయం చేసినప్పుడు కూడా, నువ్వు భారీ మెజార్టీతో గెలిచిరామ్మా, నీకు ఏ నిధులు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా ఎప్పుడు కూడా మీ ఫోన్ కాల్ తోటి కూడా మీ పైడిమేర కంటే నేను అన్ని నిధులు చేస్తాను. నేను పైడిమేర అంటే నా సొంత బిడ్డలాగా చూసుకుంటా. ఎప్పుడు కూడా పైడిమేర మీద ప్రేమ అనేది నాకు ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా అందరూ సుఖ సంతోషాలు ఉండాలి. ఇక్కడ పైడిమేరలో ప్రధానమైన సమస్య ఒకటి మనకు, ఎందుకంటే హైకేపీ అనేది మనకు ఒడ్లు మార్కెట్ అనేది లేదు. ఆ మార్కెట్ అనేది కూడా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తున్నాడు. దాని తుది రూపంలోనే మార్కెట్కు కూడా స్థల సేకరణ చేపిస్తానని కూడా హామీ ఇచ్చిండు. ఇంకొకటి సర్పంచ్ గారు కూడా ఇప్పుడు ఒక బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం కూడా తొందరలో అది మంత్రి గారి దృష్టికి సర్పంచ్ గారిని తీసుకుపోయి మాట్లాడించి కార్యకర్తల అభ్యర్థన మేరకు అది కూడా తొందరలో పరిష్కరిస్తాము. గ్రామంలో ఏదున్నా కూడా జనానికి మంచి చేసినప్పుడు జనం ఎప్పుడు మన ఎమ్మటుంటారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ పైడిమేర గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కరిస్తూ సెలవు. ఈ పైడిమేర గ్రామంలో ఇప్పుడే కాదు, ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభాజనం ఎప్పుడు ఉంటుంది. ఈ మండలంలో ఎక్కడైనా చూడండి, సిస్టమేటిక్ పద్ధతి అంటే పైడిమేర. అలాగని కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు ఇక్కడ మనుగడే ఉంటుంది, ఈ ముందు కానీ ఎప్పుడు కానీ అదృష్టం అనేది అందరికి కలిసి రాదు. సరే, ఈ 5 సంవత్సరాలు నేను కూడా ఆశపడ్డాను, రాలేదు. అందరికి అదృష్టం అనేది అందరికి కలిసి రాదు. అది నా మిత్రుడిని కలిసి రావడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ 5 ఏళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకొని మంచి అందలం ఎత్తితే ఆ అదృష్టాన్ని అందలుగా మలుచుకొని ముందుకు పోగలిగితే అతన్ని మించిన అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. అది పగిడిమేర గ్రామానికి సర్పంచ్ కావడం నాట్ ఏ జోక్. అది ఈ మండలంలో ఆ రికార్డు ఉంది. కాబట్టి నాకు దక్కని అదృష్టం నా మిత్రుని దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. సమస్యలు ఉన్న మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా అత్యంత ఘనంగా కూడా ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నారు. పగిడిమరి గ్రామానికి సంబంధించి మరొక్కసారి వీరిరువురికి దంపతులకు కంగ్రాచులేషన్స్ మేడం, మీ ఇద్దరికి కూడా గెలిచినందుకు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకుంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SPB న్యూస్.